బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాను ఎవరితోనైనా నయా పైసా కూడా తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ఈటెల దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేస్తానని, మునుగోడు ఎన్నికల్లో డబ్బంతా కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. కేసీఆర్ దగ్గర డబ్బు తీసుకోలేదన్నారు. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేస్తానని రేవంత్ తాజాగా ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు తన నివాసం నుంచి నేరుగా ఆలయానికి వెళ్తానని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాను ఎవరితోనూ నయా పైసా కూడా తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అమ్ని. నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ నేతలంతా కూడా బగ్గుమంటున్నారు. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి 25 కోట్లు ఇచ్చిందన్నటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్కి సవాల్ విసరడం జరిగింది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి సాయంత్రం 6 గంటలకు రావాలంటూ కూడా సవాల్ ఇస్తారు. ఎప్పటివరకు కూడా ఆ సవాల్ని ఈటెల రాజేందర్ స్వీకరించలేదు. ప్రస్తుతం గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ నేతలంతా కూడా ఈటెల చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రస్తుతం మండిపడుతున్నారు. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, నిన్న ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు ఈటెల రాజేందర్ అనే వ్యక్తికి మతి స్థిమితం, మతి భ్రమించిపోయింది మొత్తం. ఎందుకంటే ఆయన కేవలం ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల ఆయనకున్నటువంటి భయాల కోసం ఆ పార్టీలో చేరాడు. అంతేగాని ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవాలనో లేకుంటే రాజకీయాల్లో ఏదో చేయాలని అక్కడ చేరినటువంటి వ్యక్తి కాదు. రామాయపేంట్ల భూములు కానీ రామాలయం భూములు కానీ కబ్జాకు గురై ఆయన మీద కేసులు అయినప్పుడు ఏదైతే కేసులు ఉన్న వాళ్ళను, మానభంగాలు చేసిన వాళ్ళను, హత్యలు చేసిన వాళ్ళను, దారిదోపిడీ చేసిన వాళ్ళను, ఆర్థిక నేరగాలను చేర్చుకోవడానికి ఈ దేశంలో ఒక పార్టీ ఉంది. దాని పేరు భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఎవరైనా ఆ పార్టీలో చేరారంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ చూడండి. ఖచ్చితంగా ఆర్థిక నేరగాళ్ళు అయిన ఉంటారు, కబ్జాకోర్లు అయిన ఉంటారు, కేసులను ఉంటాయి, మానభంగాలు ఉంటాయి, హత్యలు ఉంటాయి. ఈ రకమైనటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఒక పార్టీ, ఆ భారతీయ జనతా పార్టీలో అందరూ ఈ నేరగాళ్ళందరూ ఒక దగ్గర జమ అవ్వడానికి ఒక వేదిక భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీలో ఆయన చేరడానికి కారణం కూడా ఇదే. ఇక్కడ ఉన్నటువంటి భూములు కానీ అక్కడ కూడా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, పక్క వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి ఒక అవకాశం కావాలి కాబట్టి ఒక ఆరోపణ చేశాడు రాజేందర్. ఆరోపణ చేసి ఇంకో మాట అన్నాడు, నా దగ్గర ఆధారాలు ఏమి లేవు, ఆరోపణలు చేస్తున్నాడు. సిగ్గుమాలిన శరణి, సిగ్గుమాలిన మాటలు అవి. కనీసం ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే కనీసం బుద్ధి జ్ఞానం అన్న ఉండాలి ఆయనకు. ఆ బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అయినా సరే ఆ ఆరోపణలు నిరూపణ చేయమని మేమే అడుగుతా ఉన్నాం. నువ్వు చేసినటువంటి ఆరోపణలు నిరూపించు, లేదా మేము ఈరోజు సాయంత్రం అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము ప్రమాణం చేస్తాం, నువ్వు రా అని మేము సవాల్ విసురుతున్నాం. ఇప్పటి వరకు స్పందన లేదు, పారిపోయిండు. మరి ఇప్పటివరకు ఆయన రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్ని స్వీకరించలేదు. మరి మీ అధ్యక్షుడు వెళ్తారా భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్కి? 100% వెళ్తాం. 100% వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. అధ్యక్షుల వారు మేము కష్టపడి మేము స్రవంతి గారిని నిలబెట్టుకున్న తర్వాత రూపాయి పోగేసిన ప్రతి కార్యకర్త వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టుకొని మేము పనిచేసినాం. ఎంత ధైర్యం ఉంటే చెప్పాలా రాజేందర్కి ఆ మాట? మా కార్యకర్తల యొక్క కష్టం, మా కార్యకర్తల యొక్క చెమట, మా కాంగ్రెస్ పార్టీ యొక్క రక్తం మేము కష్టపడి ఆమెను గెలిపించుకోవడానికి గెలుతాం. అది సహజమైన విషయమే, గెలుపులు ఓటను. మాలాగా మీలాగా అవినీతి సొమ్మురాలే ఖర్చు పెట్టడానికి మేము 5 ఉంటే 5, 10 ఉంటే 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడుండి మేము ఒక కార్యకర్తలుగా నాయకులు అందరం వెళ్ళి నాయకులు అందరూ వెళ్ళి పనిచేసినటువంటి సందర్భంలో ఈరోజు నీకు కళ్ళు నెత్తికెక్కి అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నాం మా మీద.
ఒక్కసారి నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఒక్కసారి ఆలోచించుకో రాజేంద్ర. నువ్వు వామపక్ష భావజాలంతో పెరిగినావు, వామపక్ష సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసినావు, ఉద్యమాల్లో పనిచేసినావు. అయినా ఇవాళ నీకెందుకు ఆ గతి పట్టింది? ఇవాళ ఎందుకు ఆ రకమైనటువంటి పార్టీలో చేరినావంటే నీవు కూడా ఒక ఆర్థిక నేరగాని కాబట్టే ఈ రకమైనటువంటి పార్టీలో చేరి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నావు. ఈ ఆరోపణలు చేస్తే నువ్వు గొప్పను అయిపోతావు అనుకొని, లేకుంటే నీ అమిత్ షానో ఎవరో పిలిచి నీకు దండలేస్తారనుకుంటే ప్రజలు మాత్రం చీత్కరిస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకొని మనవి చేస్తా ఉన్నా. నిన్నటి నుంచి కూడా ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అధ్యక్షుడు కానీ మీరంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈటెల రాజేందర్ స్పందించినటువంటి పరిస్థితి లేదు, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా స్పందించలేదు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? కనీసం ఆ నేతలు కూడా ఈటెల రాజేందర్కి అండగా లేరనుకోవాలా? అసలు ఈటెల రాజేందర్కి అండగా ఉన్నారని ఎవరన్నారు? ఆయన బలవంతాన పోయింది ఆ పార్టీలోకి. ఆయన కేసులు మాఫ్ చేసుకోవడానికి పోయింది, వాళ్ళందరికీ తెలుసు కదా. అందుకోసమే ఆయన గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఆ పార్టీలో ఆయనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏందో మీకే అర్థమైంది. ఈరోజు ఒక ఆరోపణ చేసిన తర్వాత దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఆయనకుంది. లేదు మేమందరం సవాలుకు సిద్ధమని మేము బయలుదేరుతుంటే కూడా కనీసం ఒక్క నాయకుడు కూడా ఆయన వెనుకొచ్చి మాట్లాడినటువంటి దాఖలా లేదు. ఒంటరోడు అయిపోయింది ఆ రాజేందర్. ఆ రాజేందర్కు అక్కడ విలువ లేదు. ఆ పార్టీలో ఎవరికి విలువ లేదు. ఒక వాటకొస్తే ఎవరికి విలువ ఉంది? ఎవరైనా మాట్లాడితే దాన్ని సమర్థించే నాయకుడు ఉన్నాడు ఆ పార్టీలో? ఇవాళ మా రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ వస్తే వందలాది మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అవును మేము ఉన్నాం, మేమే చూసుకుంటామని మేము రేవంత్ రెడ్డి గారికి ధైర్యం చెప్తున్నాం. నువ్వు ఆరోపణ చేసినావు కదా, చేసి ఎందుకు మారిపోయినావు? నీకు సమర్థించే నాయకులే లేరు. అసలు ఈటెల రాజేందర్కు ఆ పార్టీలో విలువ లేదు. మీకే అర్థమైపోయింది, మేము చెప్పడం కాదు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచే ప్రారంభిస్తుంది. అదే ఆలయాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? అవును, ఎందుకంటే ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ గారు, మీకు ఏదైతే నమ్మకం ఉందో మా నమ్మకం పక్కన పెట్టాం, మీకు ఏదైతే నమ్మకం ఉందో ఆ అమ్మవారి టెంపుల్ దగ్గరికే రమ్మన్నాం. సవాలు స్వీకరించాలి. ఇలా ఎంత ధైర్యం ఉంటే, ఎంత నిజాయితీ ఉంటే, ఎంత మాకు స్థైర్యం ఉంటే మేము ఆ అమ్మవారి టెంపుల్ దగ్గరికి రమ్మని, మీ నమ్మకం ఉన్నటువంటి దేవుడి దగ్గరికే మేము వస్తున్నాం, మీరు రండి, ఏ నిజాయితీని నిరూపించుకోమని మేము సవాలు విసిరినాం. ఆ సవాలుకు స్పందన లేదు, ప్రతిస్పందన లేదు, కనీసం మాట లేదు, ముచ్చట లేదు. ఇంకా ఆ రాజేందర్ అనే వ్యక్తి గురించి ఇంత నీచ స్థితికి, ఇంత నీచ స్థాయికి దిగజారిపోతారని మేము కలలో కూడా ఊహించలేదు. గతంలో రాజేందర్ గారు ఈ కేసీఆర్ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని దోషిందంతా దోషేశారు. ఏదో డ్రామాలు ఆడుతూ ఈయన ఆ పార్టీలకు ఈ పార్టీలకు పోయారు. రాజేందర్ గారే ఒప్పుకున్నారు. మా భారతీయ జనతా పార్టీలో కూడా కోవట్లు ఉన్నారని చెప్పాడు. ఆయనే స్వయంగా చెప్పాడా లేదా? చెప్పాడు కదా. ఆ కోట్లు ఎవరున్నారో కూడా ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కిషన్ రెడ్డా, మరి బండి సంజయా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా మరి కోవట్లు? ఆ కోవట్లను పెట్టుకొని అక్కడ ఆయన తిష్ట వేసిన మాట వాస్తవం. ఇదంతా ఎందుకు? ఈరోజు సాయంత్రం ఆయన రాకపోతే ఆయన పని రాజకీయంగా సమాధి చేయబడుతుంది. ఖచ్చితంగా రావాలా, నిరూపించాలా, ఆధారాలు చూపించాలా. ఇది మా సవాల్ను స్వీకరించాలా. ఫస్ట్ స్వీకరించి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మనం మొత్తంగా చూసుకుంటే నిన్న ఈటెల చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న సవాల్ విసరడం జరిగింది. ఇప్పటివరకు కూడా మా సవాల్ని ఈటెల రాజేందర్ స్వీకరించలేదు. ముఖ్యంగా ఆయన నిజంగానే ఆధారాలు ఉంటే నిజమైనటువంటి ఈటెల రాజేందర్ ముఖ్యంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ఆధారాలను చూపించి తన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయాలంటూ కూడా వీళ్ళంతా కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్తున్నారు. ఆయన వచ్చినా రాకపోయినా మా అధ్యక్షుడితో మేము అమ్మవారి ఆలయానికి వెళ్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పలేము.